అంటే యేసుప్రభుని చూడాలంటే పరలోకం వెళ్ళాలంటే అలాగా అని అప్పుడు ఈయనకు ఒక ఆలోచన వచ్చిందంట. వీళ్ళకి ఎలా చెప్పాలి సువార్త, యేసుప్రభుని ఎలా చెప్పాలి, యేసుప్రభు ఎక్కడుంటాయని చెప్పాలి అని చెప్పి ఆలోచన చేస్తూ దేవుని కృపకు ప్రార్థన చేస్తే ఆయనకు ఒక ఆలోచన ప్రభు ఇచ్చాయంట. ఆయన మైండ్ ఆదాము దగ్గరికి వెళ్ళిందంట. ఆదాము దగ్గరికి వెళితే ఆదాముని అడిగాడంట, ఆదామా దేవుని నివాసం ఎక్కడా అడిగాడంట. అప్పుడు ఆదాము గారు అన్నంట, నేను ఏదైనా వనములో ఉన్నప్పుడు దేవుడు నాతో ప్రతి చల్లబోటు వచ్చి మాట్లాడేవాడయ్యా. ఆ తర్వాత దేవుడు నన్ను ఏదైనా తోటలను తోలు వేశాడు కదా, ఇప్పుడు దేవుని నివాసం ఎక్కడుందో నాకు తెలియదు అన్నమాట. అలాగా అయితే మరలా ఆలోచన చేస్తా అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాయంట. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి ఈయన మన మైండ్ అలా అబ్రహాం దగ్గరికి వెళ్తే అబ్రహాం గారితో, అయ్యా అబ్రహమా దేవుని నివాసం ఎక్కడా అని అడిగాయంట. అప్పుడు అబ్రహాం గారు అంట, ఆ దినాల్లో నేను బలిపీఠం కట్టి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాతో మాట్లాడేవాడయ్యా, కనుక దేవుని నివాసం ఎక్కడో తెలియదు, కానీ నేను బలిపీఠం కట్టి ప్రార్థించిన ప్రతి సమయంలో దేవుడు నాతో మాట్లాడేవాడు అని చెప్పాను అంట. అలాగా అయితే నెక్స్ట్ మోషే గారి దగ్గరికి వెళ్ళాయంట. మోషే గారి దగ్గరికి వెళ్తే మోషే గారిని అడిగాయంట, అయ్యా మోషే గారు దేవుడి నివాసం ఎక్కడ అంటే, అప్పుడు మోషే గారిని అంట, అయ్యా నేను మందసం కట్టి అదే ప్రత్యక్ష గుడారం దగ్గర నేను దేవుని మహిమను చూశాను, ప్రభు నాతో మాట్లాడాడు, అయితే నివాసం ఎక్కడ ఉన్నది నాకు తెలియదయ్యా అన్నాడంట. ఏం చేయాలో అర్థం కాల. అయితే పౌలు దగ్గరికి వచ్చాయంట. పౌలు గారి దగ్గరికి వస్తే దేవుని వాక్యం ఉంది, అపోస్తుల కార్యం మొదటి కొన్ని రాసిన పత్రిక 3:16 చూడక మాట 3:16 కరెక్ట్ చదవండి. అక్కడ 3:16 అపోస్తలుడైన పౌలు కొన్ని రాసిన పత్రిక, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు దగ్గర ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. నీ దేహమే ఆలయం, ఆలయమే మీ దేహము, ఆలయమే నీ దేహము. పౌలు భక్తుడు చెప్పాడు వాక్యంలో, దేవుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై నీలోనే ఉన్నాడయ్యా, కనుక నీ దేహమే దేవుని ఆలయం, నీలోనే పరిశుద్ధాత్మ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మలో ఉన్న నీవు దేవునితో సహవాసం కలిగి ఉన్నావు. ఈ సహవాసం కలిగిన విశ్వాసులమైన మనందరం కూడా ఆరాధించే స్థలము దేవుని మందిరం. మనమందరం కూడా సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన దేవుని మందిరంలో ఆరాధించే స్థలమే దేవుని మందిరం. దేవుడు ఈ మందిరాన్ని ప్రేమించి, దేవుని సేవకుని ప్రేమించి, తన మరి దైవజనరాలు అలాగే సంఘ బిడ్డలను ప్రేమించి చక్కగా మరి అనేక కార్యక్రమాలు ఇక్కడ దేవుని వాక్యం ప్రకటించడానికి అనేక మంది సేవకులు తీసుకొచ్చి ఈ విధంగా దేవుని స్వార్థ అందిస్తూ అనేకులు ప్రభు దగ్గర నడిపిస్తూ ఉన్నారు. కనుక మరి ప్రభు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నా అంటే నీలోనే ఆయన ఆత్మస్వరూపికి పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నాడు. ఒక దినం మనం అందరం కూడా ఆయన విశ్వసించి మనందరం కూడా ప్రభు వస్తాడు. ఆయన బిడ్డలైన మనందరం కూడా పరలోకులు ప్రభుతో పాటు ఉంటాం, యుగ యుగాలైన సన్నిధిలో మహిమలో ఉంటాం. అది మన నిరీక్షణ. అందుకోసం ఇక్కడ ఈ సంఘం మందిరం ఆ సిద్ధపాటు కొరకు ప్రయాసపడుతున్న దైవ సేవకులు ఈ మందిరాన్ని దేవుడు మరిన్ని వత్సరాలు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన పరిచర్యకు జరిగించును గాక. అనేక ఆత్మలు దేవుడు తన దాసుల ద్వారా దేవుని మందిరానికి నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యు.